నేను నా పేరు కొండవీటి సత్యనారాయణ శర్మ. రిటైర్ అయిపోయాను. అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో పంతులు గారు చేస్తూ రిటైర్ అయిపోయాను. ఇంట్లో అందరూ ఏంటి, మా ఆవిడ గ్రాడ్యుయేట్, మా పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, కోడళ్ళు గ్రాడ్యుయేట్స్, మనవలు అందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు అసలు ఇంగ్లీష్ అంటే ఏమిటో రాదు, అసలు రాదు. ఆ టైంలో నేను కూడా రిటైర్మెంట్ అయిపోయాను కదా, ఖాళీగా ఉన్నాను, ఏదో ఒకటి నేను కొత్త విద్య నేర్చుకోవాలని చెప్పేసి ఏం చేశానంటే యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేయడం మొదలెట్టాను. మొదలెట్టిన తర్వాత అలా చూడగా నాకు అనిత మేడం చెప్పే విధానం అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆమెని నేను చెప్తున్నాను, ఆమెను చూసినప్పుడే ఏమిటి ఇంత లక్ష్మీ కళ ఉంది, లక్ష్మీదేవి సరస్వతీదేవి కలిసినట్టుగా ఉంది, ఈవిడ ఈ దగ్గర జాయిన్ అవ్వాలని చెప్పి నా మనసు చెప్పింది. అలాగే జాయిన్ అయ్యాను. జాయిన్ అయింది, నా సెలక్షన్ ఊరికే పోలేదు. ఆవిడ చెప్పినట్టుగానే చాలా ఓర్పు గల మనిషి. ఎన్నో ప్రశ్నలు అడుగుతుండేవాడిని. నేను ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ విసుక్కోకుండా సమాధానం చెప్పేది. నాతో పాటు ఉండే స్టూడెంట్స్ ఉండేవారు కదా, వాళ్ళు చెప్తూ ఉన్నారు, మేము ఇంతకుముందు స్పోకెన్ క్లాస్లో జాయిన్ అయ్యాం మేడం, అయితే వాళ్ళు ఆన్లైన్లో ఆఫ్లైన్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా రావడం, వాళ్ళు చెప్పదలుచుకొని చెప్పడం, వెళ్ళిపోవడమే. ఎప్పుడైనా క్వశ్చన్స్ వేస్తే మన సమాధానం చెప్పడానికి ఎప్పుడో వచ్చేది అవకాశం, అసలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చేవారు కాదు. మీరు మామూలుగా ఇంట్లో మనం కూర్చొని మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ చెప్తున్నారని చెప్పారు. నాకైతే తెలియదు, నేను ఫస్ట్ టైం. అయితే మొత్తానికి చాలా ఓర్పుగా, చాలా ఓపికగా, పిన్ టు పిన్, ఇప్పుడు నేను చెప్పాను చూడండి, యూజ్ టు అంటే గతంలో చేసిన దాని గురించి నేను చేసేవాడిని అని చెప్పడానికి యూజ్ టు వాడాలని, అలాగే బికాజ్ ఆఫ్ ఏంటంటే అందువలన అని చెప్పడందుకు, అలాగే ఏబుల్ టు అనేది నేను గతంలో ఇంగ్లీష్ మాట్లాడలేకపోయేవాడిని, ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను అని అర్థం అనమాట. ఏబుల్ టు చెప్పాలంటే అది అర్థం. ఏబుల్ టు ఎప్పుడైతే మనం ఉపయోగించామో గతంలో చేయలేకపోయాం, ఇప్పుడు చేస్తున్నామని అర్థం. అలా వచ్చేటట్టుగా అన్నీ విడమర్చి ప్రతిదీ టెన్స్లు, మోడల్స్, ఇంకేంటంటే ఇది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ అన్నీ కూడా చాలా వివరంగా చాలా బాగా చెప్పారు. మళ్ళీ కూడా తెలుగులో చెప్తున్నాను, నేను చాలా ఆవిడకి రుణపడి ఉన్నాను అని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్. Hello, good morning everybody. My name is Satyanarayana Sharma, Kondaviti. My native is Annavaram. I used to work at Satyanarayana Swami temple. Now I retired. After retirement, I wished to learn spoken English. Then I searched so many videos in YouTube, various tutors. Finally, I selected Anita Madam's spoken English class. I liked her teaching method and explanation. I joined in her spoken English class. When I joined, there were 16 members in my group. 5 of them from United States also. I completed 2 months course, that is April and May 2025. I became confident today. I can speak with anybody in English. I am grateful to Anita Madam. That's all.